ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదోనిలో మళ్ళీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టి భరించలేని స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారుగా 35 మందికి 13,76,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు ఈరోజు పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేదవాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇస్తా ఉన్నాం. ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తించదో వాళ్ళెవరైనా సరే చికిత్స కోసం అధికంగా డబ్బులు ఖర్చు పెడితే ఆ బిల్లుల్లో తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేస్తే వాళ్ళకు కూడా సాయం చేస్తా ఉన్నాం. ఆ విధంగా ప్రతి నెల ఆదోని నియోజకవర్గం నుంచి ఎవరెవరైతే ఇటువంటి ఇబ్బందులు పడినారో వాళ్ళందరికీ కూడా సాయం చేసే పని నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత 2 సంవత్సరాల్లో సుమారుగా 11 సార్లు ఈ విధంగా చెక్కుల పంపిణీ చేశాం. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఎవరు మాకు కష్టం వచ్చిందని చెప్పినా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యం వల్ల ఎవరు అప్పుల పాలు కాకూడదని, ఆరోగ్యం చికిత్స చేయించుకోవడానికి ఎవరు ఆస్తులు అమ్ముకోకూడదని, ఆరోగ్యం పాడైందని పూర్తిగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదనే ఆలోచన వాళ్ళకు రాకూడదని, అందరి ఇళ్లలో మేమున్నాం, ప్రతి ఒక్క కుటుంబంలో మేమున్నాం, ప్రతి ఒక్కరికి సేవ చేయడానికే మేమున్నాము అన్న ఆలోచనని చెప్పడానికి ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన చెక్కుల పంపిణీ జరుగుతా ఉందని తెలియజేస్తూ మరొకసారి చెప్తా ఉన్నాను, ఆదోనిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అది నా కష్టం లాగా నిలబడతానని, ఆదోనిలో ఏ సమస్య వచ్చినా పేదవాడికి తీర్చడానికి నేను ముందుంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మందికి 34 మందికి చెక్కులు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి జనసేన పార్టీ తరఫున ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. हॉस्पिटल को खर्चे में आए पैसे एमएल सर को धन्यवाद।